జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇంత ప్రేమగా ఉత్సాహంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు. ఒక్కడే చెప్తున్న, టైం లేదు కాబట్టి క్లుప్తంగా మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గురించి ఒక్కసారి అర్థం చేసుకోండి. రాయలసీమలో 50 సీట్లు ఉంటే 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. అక్కడ బీసీలు బలిజలు ఎంతో ఉన్నారు, అయినా కూడా 40 సీట్లు. ఎందుకంటే ఆయన సర్వేల్లో స్వతహాగా కూడా ఆయనకి బలంగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఇక్కడ గెలిచే సీట్లన్నీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2019లో జగన్మోహన్ రెడ్డి గారి హవా ఉన్నా కూడా జనసేన 1,50,000 ఓట్లు చీల్చినా కూడా గల్లా జయదేవ్ గారు గెలిచారు. ఇప్పుడు జనసేన కలిస్తే ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట డెఫినెట్ గా గెలిచేటువంటి సీటు. మరి ఈ సీట్లు పోయినసారి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు నిలబెట్టారు, ఇప్పుడు మాత్రం నిలబెట్టరు. ఎందుకంటే కొన్ని కులాలు కొట్టుకోవాలి ఇక్కడ. ఇలాంటి దృష్ట రాజకీయం అంటే గెలవని సీట్లు ఇచ్చి మీరు కొట్టుకోండి, గెలిచే సీట్లు తీసుకొని మేము అక్కడ ఉంటాం, ఇది ఆయన రాజకీయం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్ట రాజకీయాలను మీరు సహించబోరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేవలం కులం ఒక్కటే కాదు గుణం కూడా చూసి మీరందరూ ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, మీ అందరికీ మంచి చేసే వ్యక్తిని నేను. నాకేమీ స్వతహాగా పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు. దేవుడు నాకు కావాల్సినవన్నీ తక్కువ వయసులో ఇచ్చాడు. తప్పకుండా మీ అందరికీ సేవ చేసుకుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. అక్కడ ఉన్న మహిళలకు కూడా మీ పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేయండి. ప్రతి ఇంటికి తిరిగి మన పిల్లల భవిష్యత్తు గురించి, మన బిడ్డల్ని భవిష్యత్తులో ఎలాంటి ఉన్నతమైనటువంటి చదువులు పంపించాలనే పరిస్థితి కావాలి అంటే ఈ పరిస్థితి అవసరం ఇప్పుడు. కాబట్టి ఎక్కడా కూడా ఒక ఓటు బదిలీ అనేది చేయకుండా, వేరే పార్టీకి చేయడానికి అవకాశం లేకుండా మీరు ఆ బాధ్యత తీసుకుంటారని భావిస్తూ, తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో నిలబడినటువంటి 20 కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ, గోళ్లమూడి ప్రజలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గోళ్లమూడి గ్రామానికి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికినటువంటి జనసేన గ్రామాధ్యక్షుడు వాసు, మండల కార్యదర్శి శ్రీనివాసు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, అదేవిధంగా టీడీపీ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు, అంకారావు గారు, అందరూ కూడా పేరు పేరున ప్రజలందరికీ, మహిళలకు కూడా అత్యంత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటే, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నేను అర్జున్ అంటున్నారు. కాదు, ఖచ్చితంగా మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఒక ధర్మరాజులాగా నిజాయితీగా ఈ దేశం ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఈ రాష్ట్రానికి చక్రం తిప్పుతున్నారు. అదేవిధంగా అర్జునుడు దీంట్లో పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అర్జునుడిగా పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారు. దయచేసి టైం లేదు, ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య ఏదో చెప్తున్నారు, సీట్లు అంటున్నారు, అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేశారు కాపులకి. ఒక్క రూపాయి కూడా లేదు. 30 మంది ఒక్కళ్ళని అడిగారా? చెప్పండి, అడిగారా? అడగరా? అలాంటి వాళ్ళు 30 మంది ఉంటే 300 మంది ఉంటే ఉపయోగం లేదు. అన్ని ఆలోచించకుండా ఏదేదో రకరకాలుగా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాయి. ఇవ్వద్దు. ఖచ్చితంగా రాబోయే కురుక్షేత్రంలో మనకి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా బ్రహ్మాండమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి కింద నుంచి కష్టపడిపోతున్నటువంటి బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన 15 సంవత్సరాల నుంచి ఈ పొన్నూరు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి దుల్పల్ నరేంద్ర కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఖచ్చితంగా ఈ ముఖ్యంగా రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు, ఉపాధి, పిల్లలకి అవకాశాలు రావాలన్నా, ఏరియా డెవలప్ కావాలన్నా సరే ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలి ఖచ్చితంగా.